హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాకీ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది. ఇది క్వాలిఫైర్ 2 మ్యాచ్. సో ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ని ఓడించి ఆర్ఆర్ ఈ క్వాలిఫైర్ 2కి రావడం జరిగింది. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ జీటీని వదిలేసి ఓడిపించి ఫైనల్ చేరడం జరిగింది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందే యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడి గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ ఆర్ఆర్లో, సో ఈ సీజన్లో జీటీ ఆర్ఆర్తో ఫస్ట్ ఆడిన మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ 77 రన్స్తో గెలిచింది. సో 77 రన్స్తో గెలిచిన టీంలో ఉన్నటువంటి స్క్వాడ్ని దీంట్లో తీసుకునే అవకాశం ఉంది. సో లేదా లాస్ట్ మ్యాచ్లో ఉన్నటువంటి టీంని కొంచెం మార్చవచ్చు. సో టీం చూడండి, జీటీది శుభ్మన్ గిల్ కెప్టెన్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, నిషాంత్ సింధు. మేబీ నిషాంత్ సింధుని తీసుకుంటారో లేదో డౌట్. వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్ కూడా డౌటే. కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణన్ తీసుకుంటారు. సో లాస్ట్ మ్యాచ్లో కెజ్రోలి అని తీసుకున్నారు. మేబీ దీంట్లో తీసుకోకపోవచ్చు. తీసుకుంటే అర్షద్ ఖాన్ కానీ ఇంకెవరినైనా బౌలర్ని తీసుకునే అవకాశం ఉంది, లేదా షారుఖ్ ఖాన్ లాంటి ఆల్రౌండర్ని బ్యాట్మెన్ని తీసుకునే అవకాశం ఉంది, లేదా అశోక్ శర్మ బౌలర్. ఇక ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ చూడండి, ఆర్ఆర్ తన లాస్ట్ మ్యాచ్లో అంటే ఎలిమినేటర్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి బలమైన ఎస్ఆర్ఎస్ టీంను ఓడిపోయడం జరిగింది. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు, ఎందుకంటే సేమ్ టీం ఆడితేనే వాళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో చూడండి, టీం చూడండి, రియాన్ పరాగ్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, డొనాన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నన్రు బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్రాజ్ పుంజా. సో ఇంపాక్ట్ ప్లేయర్గా సుశాంత్ మిశ్రాని తీసుకోవడం జరిగింది బౌలరు. సో బ్యాట్స్మెన్ కావాలనుకుంటే మాత్రం శుభన్ దూబెని తీసుకునే అవకాశం ఉంది, లేదా బౌలర్ కావాలనుకుంటే రవి బిష్నాయ్. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. చేర్పులు మార్పులు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ ఆర్ఆర్లో, సో ఇంతకుముందు చెప్పాను కదా, ఈ సీజన్లో జరిగిన ఒక దాంట్లో ఆర్ఆర్ గెలిచింది, ఒక దాంట్లో జీటీ గెలిచింది. సో రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే 10 మ్యాచెస్ అయినట్టున్నాయి దీనికి సంబంధించి. సో 7 జీటీ గెలిచింది, 3 ఆర్ఆర్ గెలిచింది. సో స్టాట్స్ పక్కన పెడితే ఇంతకుముందు మ్యాచ్లో కూడా ఇలాగే అన్నారు, ఎలిమినేటర్లో ఎక్కువ పై చేయి ఎస్ఆర్హెచ్కి ఉంది, ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉందని. సో ఆ రోజు ఎవరైతే ఆడతారో వాళ్ళే విన్ అవుతారు. సో ఈరోజు మ్యాచ్ విషయాన్ని చూసుకుంటే జీటీ వర్సెస్ ఆర్ఆర్లో, సో వైభవ్ సూర్యవంశీ ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఎస్ఆర్హెచ్కి గెలుపు అవకాశాలు దూరం చేశాడు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో జీటీ బౌలర్లు ఒక ప్రాపర్ ప్లాన్తో రాకపోతే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ను జీటీకి కూడా దూరం చేసే అవకాశం ఉంది. అలా కాదు అంటే జీటీ గెలవాలి అంటే వైభవ్ సూర్యవంశీని, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ లాంటి వాళ్ళని ఎంత తొందరగా అవుట్ చేస్తే వాళ్ళ బ్యాటింగ్ అనేది కొలాప్స్ అవుతుంది, అప్పుడు జీటీకి గెలిచే అవకాశం ఉంటుంది. ఇక జీటీ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో చూశారు కదా, క్వాలిఫైర్ 1లో సో భారీ స్కోర్ ఛేదనలో ఎంతో తడబడింది. అంటే వీళ్ళ దాంట్లో కూడా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్ మంచి స్కోర్ చేస్తే కానీ వాళ్ళు దాన్ని క్యారీ చేయట్లేదు. సో ఈ ముగ్గురిని కూడా అవుట్ చేస్తే ఆర్ఆర్కు విజయ అవకాశాలు ఉంటాయి. సో వీక్నెస్ అనేది చాలా బలంగా కనిపిస్తున్నాయి, కొందరిపైన ఆధారపడడం బోత్ టీమ్స్లో. సో మ్యాచ్ విన్నింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 50-50 అని చెప్తాను. కానీ కంపల్సరీ ఎవరు గెలుస్తారో చెప్పమంటే మాత్రం 51% జీటీకి ఇస్తాను. జీటీకి ఎందుకు అంటే కొంచెం బౌలింగ్లో
ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ అనుకోవచ్చు, కగిసో రబాడా, సిరాజ్. సో ఇక్కడ ఏంటంటే జోఫ్రా ఆర్చర్ ఒక్కరిపైనే ఆధారపడినట్టుగా అనిపిస్తుంది బౌలింగ్. మిగతా వాళ్ళు బాగా వేసినా కానీ సో వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ చూపించకపోవచ్చు ఒకవేళ జోఫ్రా ఆర్చర్ పడకపోతే మాత్రం. సో అందుకే టీం ప్లే కాబట్టి నా ప్రిడిక్షన్ ప్రకారము ఈరోజు గెలవబోయే టీం ఏదంటే జీటీ, గుజరాత్ టైటన్స్. దట్ 51% క్లోజ్ మ్యాచ్ ఉంటుంది అనుకుంటున్నాను, వన్ సైడ్ అయితే కాదు. సో 49% ఆర్ఆర్ గెలుస్తుంది. ఒకవేళ జీటీ బ్యాట్స్మెన్లు ముగ్గురు టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిందనుకోండి, సాయి సుదర్శన్, గిల్, బట్లర్ ముగ్గురు, సో అప్పుడు కంప్లీట్గా ఆర్ఆర్కు గెలుపు అవకాశాలు వెళ్ళిపోతాయి. సో అది. సో మీరేమనుకుంటున్నారు, రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు జీటీని ఆర్ఆర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే జీటీలో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆర్ఆర్లో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్ మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. జై హింద్.